ఏదో తేడాగా ఉందేంటి? నన్ను కిందేసి తొక్కిందేమో. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. హలో గైస్, నేను మీ ప్రొద్దుటూరు రెడ్డిని. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాను. అదేంటంటే కనుక ఈ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఈ బాక్స్లో థర్మాకోల్ బాల్స్ అయితే వేసేసాము. ఆ బాల్స్ మధ్యలో ఇదో చూసారా, ఈ బొమ్మలు వచ్చేసి వేసేసాము. ఇది ఒకటి వచ్చేసి రెడ్ కలర్ టెడ్డీ డాల్ బొమ్మ, ఇదొకటి, ఇంకోటి డాల్ బొమ్మ, ఇది ఒక ఆరెంజ్ కలర్ డాల్ బొమ్మ ఒకటి. ఇలా బొమ్మలు ఇంకా ఫన్ ఉండాలని చెప్పేసి పాములు కూడా అయితే వేసేసాము. ఇదిగోండి, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ పాము. చూద్దాం ఎవరెవరైతే ఏవేవి తీసుకుంటారో. ఇది వచ్చేసి వైట్ కలరు, చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి. ఇది ఎవరు తీసుకుంటారో అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది చూడడానికి ఆ బొమ్మ అయితే. ఇంకా చాక్లెట్స్ అందుకైతే వేసేసాము. దాంతో చాక్లెట్స్ అయితే ఒక 5 ఐటమ్స్ అయితే వేసాము. ఇంకా ఫన్ ఉండాలని చెప్పేసి మనం ఇదిగో బల్లి బొమ్మ కూడా అయితే వేసేసాము. ఈ బల్లి అయితే ఎవరు తీసుకుంటారేమో కానీ చూడడానికి సేమ్ నిజంగా ఒరిజినల్ బల్లి ఉన్నట్టే ఉంది. ఇంకా ఇది ఇంకొకటి డాల్ బొమ్మ, ఇదైతే కనుక సూపర్గా ఉంది. ఇది కూడా ఇలా చాలా వేసాము బొమ్మలు. అందుకు మళ్ళీ ఏ పిల్లోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఇవ్వాలనే. మరి ఎవరికి ఏదొస్తుందో చూడాలి. ఇదిగోండి తీస్తున్నాడు రెడ్ కలర్ అనకొండ చూసారా ఎట్లుందో. దీనికైతే ఖచ్చితంగా భయపడతారు అనుకుంటున్నా. ఎవరైతే తీసుకుంటారేమో కానీ భయపడకోకుండా ముందరికి వచ్చి తీసుకుంటే సరిపోతుంది. మనమైతే ఇలా చాలా అయితే ఎగ్జైట్మెంట్తో పోతున్నాము. మళ్ళీ ఏమి జరుగుతుందో చూడాలి. ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ అయితే వేసేసాము. ఇది చాక్లెట్స్, కిట్ క్యాట్ అవన్నీ ఉన్నాయి. వీడియో కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా పోవాలని చెప్పేసి మనమైతే మనీ కూడా అయితే వేసేస్తున్నాము. ఇదిగోండి 10 రూపీస్ నోట్ అయితే వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి 20 రూపీస్ నోటు కూడా అయితే వేసేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 50 రూపీస్ నోటు కూడా అయితే వేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ నోటు కూడా అయితే వేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి 500 నోట్ అయితే ఎవరికి వస్తుందో అని చెప్పేసి ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాము. చూడండి, మా వాడైతే తగ్గేదేలా అంటున్నాడు. చూద్దాం తగ్గేదేలా. హలో అండి, నేను ప్రొద్దుటూరు టెడ్డీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి ఒక బాక్స్ అనమాట. బాక్స్ లో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ టెడ్డీ బొమ్మలు గానీ, డాల్ బొమ్మలు గానీ, చాక్లెట్స్, అలా కొన్ని అయితే ఐటమ్స్ వేసాము. ఎవరికి ఏది వస్తుందో చూద్దాం అనేసి వచ్చాను. మీరు ట్రై చేస్తారా? ఓకే, పాపకైతే చాక్లెట్ అయితే వచ్చేసేసింది. పాప అయితే ఒక రకంగా లక్కీనే. ఎందుకంటే పాము బొమ్మ కానీ ఒకవేళ బల్లి బొమ్మ కానీ వచ్చింటే కనుక భయపడేదేమో. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్కోళ్ళకైతే ఇస్తున్నాము. ఈ అక్కోళ్ళకి ఏమొస్తుందో చూడాలి. ఈ అక్కోళ్ళకి ఒకవేళ పొరపాటున పాము బొమ్మ వచ్చిందంటే కనుక వీళ్ళు ఎగిరి కూర్చుంటారేమో. వీళ్ళందరూ నన్ను కుమ్మేసేటట్టుండారు వీళ్ళని చూస్తుంటే. ఏమో చూద్దాం. ఓహో, ఈ అక్కోళ్ళు కూడా బాగా లక్కీనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే వీళ్ళకి కూడా పాములు ఏం రాలేదు. నేనైతే సేఫ్ అయిపోయా. ఓకే, బొమ్మ అయితే బాగుంది, నచ్చేసింది అక్కోళ్ళకైతే. ఇప్పుడైతే ఇంకో ఈ అక్కకైతే ఇస్తున్నాము. ఈ అక్కని చూస్తుంటే చాలా డేరింగ్ ఉన్నట్టుంది. ఈ అక్కకు ఒకవేళ పాము వచ్చినా కూడా ఇబ్బంది లేదు. అక్క అయితే భయపడదేమో. చూద్దాం మరి ఏమొస్తుందో. ఏదో తేడాగా ఉందేంటి? సో నెక్స్ట్ అయితే ఇంకా ఈ అక్కోళ్ళని అయితే అడుగుదాం అనుకుంటున్నా. అక్క అయితే హాయ్ కూడా చెప్పేసింది. ఇంకా మనకి ఇక్కడైతే చూస్తున్నాము, చేతి పెట్టేసినారు.
సో పాపకు కూడా అయితే చాక్లెట్ వచ్చేసింది. నేనైతే సేఫ్ అనుకుంటా. అంకుల్ చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఒకవేళ పాము అలా వచ్చి భయపడింటే వెనక నన్ను కిందేసి తొక్కిందేమో. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్కోళ్ళకైతే ఇస్తున్నాము. ఈ అక్కోళ్ళు అయితే చాలా ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతున్నారు. మరి వీళ్ళకి ఏమొస్తుందో చూద్దామా. సో మనం అనుకున్నట్టుగానే అక్కోళ్ళకైతే ఏదో తగిలింది. పామో బల్లో ఏదో తగిలింది. అందుకే అక్క అయితే చాలా భయపడింది. చూడండి ఎలా నవ్వుకుంటున్నారో. ఎలాగో సేఫ్ అయిపోయినా, ఎందుకంటే ఏమనలేదు. నవ్వకండి. సో ఈ అన్నోళ్ళు అయితే ఏం తీసుకుంటారో చూద్దాము. సో అన్నోళ్ళకైతే పాము బొమ్మ అయితే వచ్చేసింది. ఇంకా నాగిని డాన్స్ అయితే వేపియాల్సిందే వీళ్ళతో. ఇంకా సో అన్నోళ్ళు అయితే చాలా ఫీల్ అయినట్టున్నారు, మంచిది రాలేదే అని చెప్పేసి. ఓయమ్మా, నెక్స్ట్ అయితే ఈ చిన్న పిల్లలు అయితే వచ్చేసారు మన దగ్గరికి. వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో, అయితే నాకైతే చాలా భయంగా ఉంది. వీళ్ళు గనక పాము గనక వచ్చిందంటే ఇంకేం లేదు. ఓయమ్మా, నేను అనుకున్నట్టుగానే పాము అయితే వచ్చేసింది. బా పిల్లలు అయితే ఏం భయపడడం లేదు. మా చాలనా, వీళ్ళేం భయపడలేదు. ఈ పాప, చిన్న పాప కూడా ఉంది, భయపడలేదు అసలు. మా చూడండి ఎలా చూపిస్తుందో పాము అని కూడా. సో వీళ్ళైతే నన్ను సేవ్ చేసేసారు. ఇలా ఉండాలి ధైర్యంగా. నెక్స్ట్ ఈ మన అన్నోళ్ళు అయితే రెడీగా ఉన్నారు. వీళ్ళకైతే ఏమొస్తుందో చూద్దాము. బా అనుకున్నట్టుగానే 100 రూపీస్ నోట్ అయితే వచ్చేసింది. ఇప్పుడే అనుకుంటున్నా ఎవరికి రాలేదే మనీ అయితే అని. సో ఇంకా ఈ బ్రదర్కి అయితే కనుక 100 రూపీస్ నోట్ అయితే వచ్చేసింది. ఇంకా 500 నోట్ కూడా ఉంది. అది ఎవరికి వస్తుందో చూడాలి. మీరు కూడా చూడండి, ఎవరికి వస్తుందో చూద్దాం. ఇంకా అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఈ అక్కోళ్ళకైతే ఇవ్వబోతున్నాము. ఈ అక్కోళ్ళకైతే ఏమొస్తుందో ఏమో. ఈ అక్క ఏమో పెట్టి పెట్టంగానే భయపడి తీసేసింది. బహుశా థర్మాకోల్స్ పట్టుకొని ఏవో అనుకుందేమో. సో ఈ అక్కకేమో హైట్ సరిపోవట్లేదు, అందుకనేసి మనమైతే కిందనే పెట్టేస్తున్నాము. సో లాస్ట్కి ఎంతో క్యూట్గా ఉన్న వైట్ కలర్ డాల్ బొమ్మ అయితే వీళ్ళకైతే వచ్చేసింది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది డాల్ బొమ్మ అయితే, చూడండి. సో ఇది గాయ్స్, ఈ వీడియో అయితే చూసేసారు కదా. ఇలాంటి మీకు ఇంకా వీడియోస్ అయితే ఇంకా కావాలంటే కనుక కింద కామెంట్ అయితే చేసేయండి. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తాను. పార్ట్ 2 అని కామెంట్ అయితే పెట్టేయండి. ఓకే, బాయ్ గాయ్స్.